అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గుసుల్ నియమాలు. గుసుల్ అంటే స్నానం చేయటం అని అర్థం. దివ్య ఖురాన్లో సూరహ్ మాయిదా ఆయత్ 6లో గుసుల్ గురించి అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది. మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. గుసుల్ని అనివార్యం అంటే వాజిబ్ చేసే విషయాలు. 1. సంభోగం. ఇక్కడ సంభోగమంటే స్త్రీ పురుషుల మర్మావయవాలు కలవటమని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో వీర్యస్ఖలనం జరిగినా, జరగకపోయినా గుసుల్ చేయటం అనివార్యమవుతుంది. 2. ఇహ్తిలాం. నిద్రలోగాని, మేల్కొని ఉన్నప్పుడుగాని స్త్రీ పురుషులకు వీర్యస్ఖలనం జరగటాన్ని ఇహ్తిలాం అని అంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. మర్మాంగం నుండి నీరు వెలువడితే నీటితో స్నానం చేయటం అనివార్యమవుతుంది. ఋతుస్రావం. పురిటి రక్తస్రావం తర్వాత స్నానం చేయటం అనివార్యమవుతుంది. 3. హైజ్. స్త్రీలకు ప్రతి నెలా జరిగే ఋతుస్రావాన్ని హైజ్ అని అంటారు. ఈ హైజ్ కాలపరిమితి 3 లేక 5 లేక 7 లేక 10 రోజుల వరకు ఉంటుంది. 4. నిఫాస్. స్త్రీలకు కాన్పు అయిన తరువాత 40 రోజుల వరకు స్రవించే రక్తాన్ని నిఫాస్ అని అంటారు. 5. మరణం. మరణించిన వ్యక్తికి స్నానం చేయించటం వాజిబ్ తప్పనిసరి. 6. క్రొత్తగా ఇస్లాం స్వీకరించేవారు తప్పనిసరిగా గుసుల్ చేయాలి. గుసుల్ సున్నత్ అయ్యే సందర్భాలు. 1. జుమా రోజు. 2. ఈదుల్ ఫిత్ర్ అంటే రమజాన్, ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ పండగల రోజు. 3. హజ్ మరియు ఉమ్రా సందర్భంలో ఇహ్రాం దీక్ష పూనినప్పుడు. 4. శవానికి గుసుల్ చేయించిన వ్యక్తికి. పై అన్ని సందర్భాల్లోనూ గుసుల్ చేయటం సున్నత్ మరియు అభిలషణీయం. గుసుల్లోని ఫర్జ్లు. 1. సంకల్పం నియత్. 2. మొత్తం శరీరావయవాలను కడగటం. గుసుల్లోని సున్నత్లు. 1. చేతులు 3 సార్లు కడుక్కోవటం. 2. మర్మాంగాన్ని శుభ్రపరచుకోవటం. 3. వుజూ చేయటం. 4. తలమీద నుండి 3 సార్లు నీళ్లు పోసుకోవటం. 5. శరీరాన్నంతటినీ నీటితో తడపటం.